హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి వెనస్డే అనమాట. 22 జూలై. టైం వచ్చేసి 7:30 అవుతుంది. మనం కొన్న ఆక్సిలరీ లైట్స్ ఉన్నాయి కదా, హెచ్జేజీ కంపెనీ ఆక్సిలరీ లైట్స్ని మనం టెస్ట్ చేయడానికి వచ్చాము. ఆల్రెడీ ఫిట్మెంట్ అయింది. ఫిట్మెంట్ చూపించలేకపోయాను కొన్ని రీజన్స్ వల్ల. ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాను, అంటే ఇప్పుడు మీకు చూపిస్తా లైట్ ఎలా వస్తుంది అనేది, విత్ కార్ హెడ్ లైట్స్, వితౌట్ కార్ హెడ్ లైట్స్. ఫ్రెండ్స్, అవుట్స్కట్స్కి వచ్చాను. ఈరోజు వెదర్ చాలా బాగుందన్నమాట. టైం వచ్చేసి 7:30 అవుతుంది. చూసారా, కార్ యొక్క బ్యాక్ ప్రొఫైల్ అనమాట ఇలా ఉంటుంది. నేను కార్ యొక్క బ్యాక్ ప్రొఫైల్కి టింట్ వేయించుకున్నాను. ఈ విండోస్కి వచ్చేసి దీనికి టింట్ వేయించుకున్నాను. ఇది మన కస్టమ్ నెంబర్ ప్లేట్ అనమాట. ఇది వచ్చేసి కస్టమ్ అంటే టింట్ వేయించుకున్నాను. ఇది హనుమాన్ సింబల్. వెహికల్ మొత్తం టింటెడ్ గ్లాసెస్ అనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ లుక్. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేసి చెప్పండి ఫ్రంట్ లుక్ ఎలా ఉందో. నెక్స్ట్ వచ్చేసి లైట్స్ ఇక్కడ ప్లేస్ చేశాను. కనిపిస్తుందా? లైట్ అనేది ఇక్కడ ప్లేస్ చేశాను. ఇప్పుడు మేము దీని యొక్క విజిబిలిటీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది చూసారా, దీని యొక్క విజిబిలిటీ అన్నమాట. ఫ్రంట్ గ్లాస్కి వచ్చేసి 50% ఫిలిం ఉంది, అందుకే మీకు కొంచెం తక్కువ వస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక్కసారి విండో డౌన్ చేస్తా చూడండి. దీని యొక్క విజిబిలిటీ ఎలా వస్తుంది. ఈ కార్ హెడ్ లైట్స్ కలిపేసి, అన్ని లైట్స్ కలిపేసి ఆన్ చేశాను. ఇది వితౌట్ హెడ్ లైట్ అనమాట. ఇప్పుడు ఇది ఆక్సిలరీ లైట్ ద్వారా వస్తుంది అనమాట. ఇది బంద్ చేస్తా చూడండి. ఇది ఫాగ్ ల్యాంప్. దీన్ని మనం సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, మనకి ఇష్టం వచ్చినట్టు. కానీ త్రో మాత్రం చాలా బాగుంది. ఇంచుమించు ఒక 50 మీటర్స్ దాకా దీని త్రో ఉందన్నమాట. ఎక్సలెంట్ లైటింగ్ అనమాట. ఇది వచ్చేసి చాలా ఎక్సలెంట్గా ఉంది దీని లైటింగ్ కూడా. రికమెండబుల్ హైలీ. చూడండి, లైట్స్ బంద్ చేశాను. వెహికల్స్ వస్తున్నాయి. వెహికల్స్ పోయిన తర్వాత నేను మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. చూడండి, ఇది దాని యొక్క లైటింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి దాని యొక్క ఫాగ్ ల్యాంప్ అనమాట. చూసారా ఎంత బ్రైట్గా, రోజా కన్నా బ్రైట్గా ఉంది. దీని లైట్స్ వచ్చేసి ఆఫ్ చేస్తున్నా. దీని యొక్క హెడ్ లైట్ అనమాట. ఇది 110 వాట్ బ్లూ పంప్కి. చూస్తారా, ప్లస్ ఇది యాడ్ అయింది ఆక్సిలరీ లైట్, ప్లస్ దీని ఫాగ్ ల్యాంప్. మొత్తం 3 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో 3 స్టెప్స్లో ఆన్ చేశాను దీని లైట్ని గమనించండి ఫ్రెండ్స్. ఎలా వస్తున్నాయో చూడండి. అబ్బా, బ్లాస్ట్. అసలు ఎదురు వచ్చేటోడికి ఏం కనపడవు ఫ్రెండ్స్. అసలు నాకు తెలిసి అయితే ఇవి హైలీ రికమెండబుల్ కాదు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది నాకు రికమెండబుల్ అన్నా కానీ. అబ్బా, దీని త్రో వచ్చేసి చాలా దారుణంగా ఉంది. దీని త్రో చూడండి, కెమెరా లెన్స్లే దీన్ని ఫోకస్ చేయలేకపోతున్నాయి. చూడండి, అద్భుతమైన లైటింగ్ అనమాట. కానీ తప్పదు ఫ్రెండ్స్. కానీ ఫ్రంట్ గ్లాస్కి ఫిలిం ఉండబట్టి లైటింగ్ అంతగానో తెలవడం లేదు. దీనికి ఫ్రంట్ గ్లాస్కి ఫిలిం ఉంది, అందుకే లైటింగ్ అర్థం కావట్లా. రాత్రి టైం కొంచెం ప్రాబ్లం అవుతుంది, అందుకని ఎక్స్ట్రా లైట్స్ ఇచ్చాను. గమనించండి. వచ్చేసి 1+1+1 3 60 వాట్. 1+1+1 3 60 వాట్. 60 + 60 120 + 110 వాట్ అనమాట. ఈ హెడ్ లైట్స్ వచ్చేసి దీంట్లో ఇంకో కలర్ కూడా ఉంది ఫ్రెండ్స్, చూపిస్తా. ఇంకో కలర్ కూడా చూడండి ఎలా వస్తుందో. ఎలా వస్తుంది చూసారా లైటింగ్. ఇది ఎల్లో ఫర్ లో బీమ్. చూసారా, ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం నచ్చినట్టు. ఎల్లో ఫర్ లో బీమ్ అనమాట. ఎల్లో అనేది లో బీమ్కి ఇచ్చారు. ఓకే, లో బీమ్ కూడా బాగానే ఉంది. బాగుంది లైటింగ్ ఫ్రెండ్స్. దీని యొక్క లైట్స్ యొక్క జర్నీ కూడా బాగానే ఉంది. ఎఫ్ఎం ఆఫ్ చేస్తా. జర్నీ ఒక్కటి కూడా బాగానే ఉంది. ఫ్రంట్ గ్లాస్ 50% టింట్ ఉంది, కానీ కవర్ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా మట్టికి. లైటింగ్ అయితే చాలా పర్లేదు ఇంతకుముందు పోలిచ్చి. ఇప్పుడు మనం సారపాక ఎంటర్ అవుతున్నాం. ఐటీసీ దగ్గర ఉన్నాం మనం, గేట్ కాడ, ఈస్ట్ గేట్ కాడ. చూడండి లైటింగ్ ఎలా వస్తుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకొంచెం సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం వీడియోకి కొంచెం రీచ్ ఎక్కువ పెరిగితే ఇంకొంచెం మంచిగా చేయడానికి ట్రై చేస్తా.
నా ప్రజెంటేషన్ కానీ మీకు నచ్చినట్టయితే ఇంట్లో తెలపండి ఫ్రెండ్స్, మీకు నచ్చిందో లేదో, ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.